ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం ఎర్రగుడిపాడు తొర్రగుడిపాడు గ్రామాలలో శుక్రవారం వరద నీటిలో విద్యార్థి గల్లంతైన ఘటనపై జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వీఆర్ఓ వీఆర్ఏలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ మనకి ఇక్కడ చేమకుర్తిలో జరిగింది. ముదివాగు దగ్గర యాక్చువల్గా అక్కడ మా స్టాఫ్ను కూడా మేము డిప్లాయ్ చేసాము. అయితే ఇద్దరు కూడా ఎవరినైతే డిప్లాయ్ చేస్తాం వాళ్ళిద్దరూ లంచ్కి వెళ్ళడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు. ఏం చేద్దంటే అక్కడ ఆ ప్లేస్లో కంపల్సరీగా పర్సన్ ఉండాలి. సో ఆ రెవెన్యూ ఆఫీసర్స్ లేనంత వరకు లేకపోవడం వల్ల, తర్వాత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అప్పుడే లంచ్కి వెళ్ళడం వల్ల ఈ యంగ్స్టర్స్ కొంతమంది ఆ చివరిలోనే, అది యాక్చువల్గా దాని ఓవర్ఫ్లో ఓన్లీ 2 feet ఉంది, కానీ సైడ్ బాగా డీప్ ఉండటం వల్ల వాళ్ళు స్కిడ్ అవ్వారు. స్కిడ్ అవడంతోనే ఒక ఇద్దరైతే ఇమీడియట్ గా వాళ్ళని పుల్ చేయడం జరిగింది. ఒక అతనైతే మిస్ అయ్యాడు. సో దాన్ని కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ స్టార్ట్ చేశారు. సో అయితే అక్కడ ఎవరైతే మనము ఇన్ఛార్జ్ గా పెట్టామో వాళ్ళు సరిగా ఉండుంటే అది జరగకపోయిన కనుక వాళ్ళిద్దరి మీద కూడా మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మనం పోలీసు అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పెట్టి 24/7 అప్రమత్తంగా ఉన్నాము. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చూసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఏమాత్రం ఏదైనా అయితే కనుక మొత్తం టోటల్గా ఎంటైర్ ప్రకాశం జిల్లాలో చాలా పార్టీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను స్వయంగా చూడడం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. గ్రౌండ్ సిచ్యువేషన్ అంతా కూడా అసెస్ చేసుకున్నాం. అన్ని చోట్ల కూడా ఇప్పుడు అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఎక్సెప్ట్ ఆ ఇన్సిడెంట్ తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఏది రిపోర్ట్ కాలేదు. ఓకే.